నాగని సోనుని ఎస్ఆర్టీ నుంచి తీసేద్దాం అనుకుంటున్నాం. నువ్వు నన్ను తీసేసావా సెకండ్ ఇయర్ అన్నా, కానీ నా బాధ నేను చెప్పాలనుకుంటున్నా. సోను తీసేద్దాం అనుకుంటున్నాను ఎస్ఆర్టీ నుంచి. నన్ను తీసే నాతో ప్రాబ్లం అయినప్పుడు నేను వెళ్ళిపోతా, కానీ వాడిని తీసి పాపం ఇప్పుడు నాకంటే మా మమ్మీ డాడీ ఇద్దరు కష్టపడుతారు, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ ఒక్కతే కదన్నా. నాకు ఫోన్ చేసి చెప్పపోయినా ఇంకెన్ని రోజులు రాకపోతుండే నువ్వు. నువ్వేం బయట పడకు అని నేను చెప్తే నేను ఇంకా సైలెంట్ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే నేను ప్రామిస్ చేసిన, నా ప్రామిస్ చేస్తాను, నేను ప్రామిస్ని బ్రేక్ చేయలేనన్నా. నీ కొడుకుని ఏం పెంచినావు అంటే నా తల్లి ఎంత బాధపడుతుంది అన్న, ఒక్కసారి ఆలోచించన్నా. కన్న తల్లి 9 నెలలు నన్ను పోషించిన కన్న తల్లిని బాధ పెడుతుండే. నేను అనకూడదు, కానీ ఏదైనా చదువుకుంటే మనం ఇట్లా కూర్చొని మాట్లాడమన్నా. పోతావా అంటే యాక్చువల్లీ అన్న నేను కూడా చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. ఏం మాట ఇచ్చారా మీ ఇద్దరు అమ్మాయికి? అసలు నాకు చెప్పు ఫస్ట్. హలో హాయ్ గైస్, కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రభా అఫీషియల్. సో గైస్, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎందుకు చూడాలి అంటే మీకు అర్థమవుతుంది అసలు ఎస్ఆర్టీలో ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఈ విషయంలో వీళ్ళు ఏదైతే వీడియోస్ చేస్తున్నారా, లేకపోతే ఏమైతే జున్ను పెళ్లి గురించి అవ్వచ్చు, సోను గారు బాధ అవ్వచ్చు, ఇవన్నీ అవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ థింగ్ ద పెద్దది ఏంటంటే సోను గారు మిస్ అవ్వడం, అది చాలా పెద్దది. అండ్ బయట మాకు రోజు మెన్షన్లు కానీ వీడియోస్ కానీ అండ్ చాలా వస్తున్నాయి పబ్లిక్ నుంచి కూడా మాకు. అండ్ చాలామంది బయట కూడా సోను మిస్ అయినప్పుడు చాలామంది ఆ పోస్ట్ షేర్ చేసిరు. అండ్ ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పి కొన్ని విషయాలు మాకు చెప్పారు. సో వాటి వల్ల కూడా వన్ ఆఫ్ ది రీజన్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నా. అవన్నీ పక్కన పెడితే ఈరోజు ఒక మెయిన్ డిసిషన్ తీసుకుంటున్నా. అదేంటంటే నాగని సోనుని ఎస్ఆర్టీ నుంచి తీసేద్దాం అనుకుంటున్నా. అండ్ ఈ అమ్మాయి ఎవరైతే వచ్చారో ఈ అమ్మాయిని కూడా పంపిద్దాం అనుకుంటున్నాను ఇంటికి. ఇది సీరియస్. ఎందుకు ఏంటి అనేది నేను జున్నును బాధపడదామని అనుకోవట్లేదు. ఫస్ట్ థింగ్, జున్ను బాధపడితే మేము తీసుకోలేము. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నువ్వు చేసిన తప్పని మళ్ళీ వాళ్ళు గుర్తు చేయొద్దు అనుకుంటున్నావు. మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నావు అన్నట్టు చెప్తా. నువ్వు ఆల్రెడీ ఒక అమ్మాయితో తిరిగినావు, చేసినావు, అన్నీ ఓకే, అన్నీ అయిపోయినాయి, మంచిగా ఉంటున్నావు అని చెప్పిన అంత బాగానే ఉంది. నేను కూడా నీ బాధను అర్థం చేసుకోగలుగుతా. జున్నుకు ఒక వేరే అబ్బాయి ఇచ్చి పెళ్లి చేస్తారు, చేసి ఒక అబ్బాయి ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. కానీ ఇక్కడ ఏంటంటే జున్నుకు తెలియకుండా జరిగిన విషయాలు ఇవన్నీ కూడా. కానీ నువ్వు జున్ను మీద సీరియస్ అవుతున్నావు, జున్నుని కొడుతున్నావు, జున్ను పంచాయతీ పెట్టుకుంటున్నావు, ఆ పిల్లలు బాధ పెడుతున్నావు. ఎందుకు పెడుతున్నావు తెలియట్లేదు. ఒక్కరోజు నీట్గా పోయి ఆ ఇంట్లో కూర్చొని మాట్లాడి నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఇది క్లియర్ కావాలి ఏంటమ్మా అని చెప్పి ఇంట్లోతో మాట్లాడి అయిపోయింది. నువ్వు తాగి తమాషాలు తీసుకుంటావు, వండికి పోయి రచ్చ చేసి నువ్వు మిద్దు పెట్టుకున్న ముద్దు ఫోటోలు ఫ్యామిలీకి చూపించి ఏమ్మా ఇంట్లో ఒకటి రా అట్లా పంపిస్తే చూపిస్తే పబ్లిక్ అయితే ఓకే. ఇవన్నీ తమ్ముడు ఇంత ఎంకల్ కేసుకొచ్చిన ప్రతిసారి వీడియో నీకు సపోర్ట్ చేయడం. మొన్న వీడియో చూసిన రిలీజ్ చేసిన వీడియో కమెంట్లు చెక్ చేసుకున్నారా ఏం చేస్తారు ఏందనేది? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి పాయింట్ వాళ్ళు చూస్తున్నారు కదా. సరే అన్న, నేను చెప్పేది ఫస్ట్ అయితే అందరు జున్ను బాధ అంటారు, నేను తప్పు చేసిన అంటారు. సరే, నేను తప్పు చేసిన, జీవితంలో ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. నువ్వు చేసి చిన్న తప్పు కాదు, ఫస్ట్ తప్పు కాదు ఇది. అదా అయితే నేను చెప్పేది పూర్తిగా వింటావా? తప్పు చేస్తారు ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. అది చిన్న తప్ప పెద్ద తప్ప అది మ్యాటర్ కాదు. తప్పు చేసినా ఎప్పుడైనా తప్పే. నువ్వు నన్ను తీసేసావా సెకండ్ ఇయర్ అన్నా, కానీ నా బాధ నేను చెప్పాలనుకుంటున్నా. నా మనసులో బాధ ఉంది. చెప్పరా బాధ చెప్పింటా. ఎంత పిలిచినా ఏం చేసినా నా బాధ చెప్తా. అవును, నాకు చెప్తే చేసుకోరన్నా. ఇప్పుడు పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం. పబ్లిక్ అవును, ఏం ఆర్గ్యూ చేయదు, జస్ట్ అట్లా చెప్పు చాలు. వాళ్ళు కూడా అంటారు కదా తీసేసి టీం నుంచి అది ఇది అంటారు కదా. దగ్గర ఆడ కూర్చోమన్నా, నేను కూర్చోను కరా. ఎందుకు ఈ అమ్మాయి పక్కన కూర్చోవా? సోన్ తీసేదాం అనుకుంటున్నా ఎస్ఆర్టీ నుంచి. ఎందుకేంది నచ్చట్లే నాకు.
నచ్చకపోతే నచ్చేట్లాగా చెప్తే వాడు అర్థం చేసుకుంటాడు కదన్నా, దాంట్లో తీసేయడము అని. ఇప్పుడు నిన్ను నమ్ముకునే వాడు వచ్చిండు కదా, దానికి నన్ను నమ్ముకొని వచ్చినోడు మళ్ళీ నాకు చెప్పకుండా ఎందుకు పోయి తమాషాలు చేసి 2 రోజులు. అదే వాడికి ఒకసారి వాడికి ఏం ప్రాబ్లం ఉందో ఒకసారి అడుగు కదా. మాకు ప్రాబ్లం నీతోనే కదా, ప్రాబ్లం మనకి నాతో కాదు కదా. నన్ను తీసేయి మరి, వాడిని తీసేయడం నేను తీసాను చూడు. నేను నన్ను తీసేయి, నాతో ప్రాబ్లం అయినప్పుడు నేను వెళ్ళిపోతా కానీ వాడిని తీసి పాపం. ఇప్పుడు నాకంటే మా మమ్మీ డాడీ ఇద్దరు కష్టపడుతురు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ ఒక్కతే కదన్నా. వాడే చూసుకోవాలి కదా. సో నేనే వెళ్ళిపోతా, వాడు ఉండని. నేను కూడా బయట పోయి బతుకుతా, ప్రాబ్లం అది కాదన్నా. నన్ను ఇన్ని రోజులు లవ్ చేసి ఇన్ని రోజులు ఉండి సరే నేను తప్పు చేసిన అని చెప్పి ఆ తప్పును ప్రతిసారి తీసి తప్పు చేసినావు అని అంటా ఉంటే సరే నేను తప్పు చేసిన దాన్ని అంటా ఉంటే గుచ్చుతా ఉంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవడన్నా గలీజ్ అయ్యేది నేనే కదా. నేను పబ్లిక్లో ఆల్రెడీ గలీజ్ అయినా, నన్ను మళ్ళా పబ్లిక్ దగ్గర మళ్ళా గలీజ్ చేస్తే నాకేముంటుంది అన్న వాల్యూ? ఒకటి చెప్పు. ప్రతి ఒక్కరు మరి ఆమెకి సపోర్ట్ చేయకపోతే ఇంకోటి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు స్టార్టింగ్ నుండి ఆ రోజు మెసేజ్ వచ్చిన స్టార్టింగ్ నుండి కెమెరా ముందట వీడియోలు పెడతాను చెప్పింది ఎవరు? సోను అనే పర్సన్. ప్రతిదీ నేను వద్దు కెమెరా పెట్టొద్దు, ఇది మన పర్సనల్ లైఫ్, కెమెరా పెట్టొద్దు అని పెట్టింది ఎవరు? వాడే కదా. మరి దానికి నా తప్పేముంది? ఒక నంబరు బ్లాక్ చేసినందుకు అంటే ఒక మనిషి ఇంత రియాక్ట్ అయితే ఏం కాదు, కానీ ఈ మనిషి ఒక తప్పని అంటున్నా కదా. అక్కడ నా సిచ్యువేషన్ అసలు అదేం మాటలు అసలు ఏం మాడు అసలు ఏం మాడు వాడు ఏమంటున్నా నీ బాగా చెప్పుకోనుకున్నా. నువ్వు పబ్లిక్ చెప్తావా, నాకు చెప్తావా, జున్ను చెప్తావా, ఎప్పుడు చెప్పు. నీ ఆమె రివర్స్ ఏం మాడుకుని ఉంటుంది చెప్పు. ఒక అబ్బాయిగా ఒక అమ్మాయిని మస్తు లవ్ చేసి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు లవ్ చేసి ఆ పిల్లతో కలిసి ఉండి ఆ పిల్ల పని చేసుకుంటా అందరు ఫ్యామిలీని చూసుకుంటా అంత కష్టపడి ఉండి అందరితో కలిసి ఒకటేసారి ఆ పిల్లకి పెళ్ళి ఉందని చెప్పి సరే చెప్పిపోయింది, వస్తే నీ దగ్గరికి అని చెప్పిపోయింది. అలాంటి పిల్ల ఫోన్ చేయకుండా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకొని నాకు రెస్పాన్స్ చేయకుండా అదైతుంది ఇదైతుంది చెప్తే దీనికి ఏమవుతాడు? మొగోన్ బాధ అర్థం చేసుకుంటే ఏంది? అని పబ్లిక్ అడుగుతారని చెప్పు. మీరు పబ్లిక్ అడుగుతున్నా, నిన్ను అడుగుతున్నా, అందరిని అడుగుతున్నా. మాట్లాడినావు. నేనేమంటున్నా, ఫస్ట్ మనిషికి కోపం రావద్దు, మనిషిని బాధ పెట్టద్దు అంటే ఫస్ట్ కారణం ఒకటి మన నాలుకై, మన మైండ్. మన చేతిలో ఫోన్ ఉంటుంది చూసినావా, దూరం ఉన్న వాళ్ళు ఫోన్ చేసి ఆలోచించి ఒక లవ్ చేసిన అబ్బాయికి అట్లా కాదు ఇట్లా సిచ్యువేషన్ అని చెప్తే ఆ మనిషి తాగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తాగిపోయినా కాబట్టి అట్లయింది. ఇను ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగడు. నువ్వు తాగకుండా పోయి వాళ్ళ అమ్మ దగ్గర పోయి అంటే ఇట్లా జున్ను లవ్ చేస్తున్నా, ఇట్లా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, కానీ మా ఫ్యామిలీని పిలిపిస్తాను ఒక మాట అయిపోతుంది. అసలు నేను తాగిపోయినా అంటే కేవలం కారణం నేను తాగిపోయినా అంటే నాకు తెలియకుండా నేను తాగేసి వెళ్ళిపోయినా, ఆడ తిరిగిన అటు ఇటు ఏడ దొరకలేదు, ఏంది స్నాప్లో లొకేషన్ అది చేసి అప్పుడు తాగేసి అప్పుడు పోయినా అన్న నేను. లేకపోతే ఒక మొగోడుగా నాకేమన్నా ఓనికి అవసరం వాడికి? ఆ పిల్ల మీద అంత నమ్మకం ఉంటే నాకేం అవసరం చెప్పు, ఒక రీజన్ చెప్పి. పెళ్లి చేసుకున్నాను ఫిక్స్ అలా నేను పెళ్లి చేసుకుంటా ఇప్పటికీ కూడా, కానీ అదొట్లేస్తే ఆ పిల్ల జస్ట్ ఆ పిల్ల నా ఫ్రెండ్ అన్న అంటే చేసిన తప్పుని మళ్ళీ ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ దగ్గర ఇంటూ కూడా తప్ప. అవునన్నా, ప్రతి ఒక్క నెగిటివ్ కూడా తీసుకుంటే ఒకసారి మనిషి నెగిటివ్ చేసిందని చెప్పి నెగిటివ్ కూడా తీసుకుంటారా అన్న? ఇప్పుడు ఈ అమ్మాయికి ఎస్ఆర్డీఎంకి రావాలి మనిషి ఒక్కసారి చేస్తేనే ఓకే. ఇప్పటికి ఎన్నిసార్లు చేసిండు, ఎంతమంది అమ్మాయిలను తీసుకొచ్చిండు, మైండ్ లో అదే ఉండాలా? నేను ఎంత సఫర్ అయినా నువ్వే చూసినావుగా. ఎంతమంది అమ్మాయిలను తీసుకొచ్చిండు అనేది ఉంది కానీ ఓకే ఓకే ఇది మళ్ళా టాపిక్ మళ్ళీ తీసుకు చూడు. ఒక నిమిషం ఆగు. నువ్వు రిషన్న మొన్న కరెక్ట్ కూర్చోబెట్టి చెప్పిరు మీ జీవితాల్లో పాస్ట్ అనేది రావద్దు. పబ్లిక్ మళ్ళీ అయినండి మీకు కూడా చెప్తున్నా, తీస్తుంది జిన్సిస్ కెరియా. వీనికి నువ్వు ఏంట్రా, నీకు అర్థమవుతుందా? నీ మైండ్ లెవెల్స్ చాలా ఎక్కువ చేంజ్ అయిపోతున్నాయి. ఎక్కువ చూడు ఆగనా టాపిక్ డైవర్ట్ చేయకని చెప్పి. డైవర్ట్ కాదు రా, ఏం కాదు ఆగు చెప్తే. మెంటల్ ప్రెషర్ ఎక్కువైందా లేకపోతే ఏందో తెలుస్తలేదు తెలుసా నాకు. మీరు నీ బాధని అర్థం చేసుకుంటున్నా కానీ నువ్వు చెప్పేవి బియ్యమే కరెక్ట్ లేదని చెప్తున్నాను నీకు. అర్థమైందా? ఏమన్నా ఇప్పుడు నిన్ను పెట్టి ఆపిల్ ఉండదు, ఆపిల్ పెట్టి నువ్వు ఉండవు, కానీ ఇద్దరు కలిసి మాత్రం ఉండరు అంటారు. పాస్ట్ గురించి తీయద్దని చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు తీస్తుంది? మళ్ళీ ముగ్గురు అంటుంది, ఒక్క వేరు మళ్ళీ ముగ్గురు అంటారు. అవునరా, ఇప్పుడు ఈ అమ్మాయి నీకు ఫ్రెండే, ఓకే నేను నమ్ముతున్నా. అయినరా ఈ అమ్మాయి నీకు ఫ్రెండే నేను నమ్ముతున్నా, కానీ నీరెవరు కదా అమ్మాయి, వాళ్ళు తప్పు చేసిన మళ్ళీ తప్పు చేస్తాడేమో అని భయం మా పిల్లకి. అంతే. సరే ఓకే సరే ఆమె అర్థం ఆమెకి వెళ్ళిపోవచ్చుగా, నాన్న అట్లా కాదు ఇది నా ఫ్రెండే.
ఆమెకు ఇంట్రెస్ట్ ఉంది వీడియోస్ మీద, చేసుకుంటుంది అమ్మాయి, మనతోనే ఉంటుంది ఇప్పటి నుంచి. నువ్వు ప్రేమతో చెప్తే వేరు కదా అది. నువ్వు సడన్గా వేసుకోవచ్చు ఎట్లా అమ్మాయిని? సడన్గా తీసుకొచ్చిన ఈ అమ్మాయి ఒక నాకు ఫోన్ చేసి చెప్పకపోయినా ఇంకెన్నేళ్ళు రాకపోతుండే నువ్వు. అట్లేం లేదన్నా. ఎన్ని రోజులు వద్దాం అనుకున్నా పోనీ మమ్మీ దగ్గరికైనా పోతుండే ఇడికి రాకపోయినా. చూసినా పైన బయట వీడియోలు అక్కడ ఉండి మమ్మీ అంటే నీకు మీ మమ్మీ అంటే అంత ప్రేమ ఉన్నప్పుడు మరి డైరెక్ట్ మీ మమ్మీ దగ్గరికి పోవాల్సింది కదా. ఎందుకు వైజాగ్ పోయి అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉండడం ఎందుకు? డైరెక్ట్ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఏం వాళ్ళ లేదు. మమ్మీని ఇప్పుడు నన్ను బాధ పెట్టినట్టు ఓకే అన్న, మరి వాళ్ళ మమ్మీని ఎందుకు బాధ పెట్టడం? వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా మరి. నేను డైరెక్ట్ ఏం పోయి వాళ్ళ ఇంట్లో లేను. నీకు ఎప్పుడు అనుమానం, నీ బతుకంతా అదే నాకు తెలుసు. అమ్మాయి అన్నారు కదా అన్న ఆగో direct. ఏమని? ఒక నిమిషం, నువ్వేమన్నావు? సోను డైరెక్ట్ మా ఇంటికి వచ్చిందో అని చెప్పినావు కదా. డైరెక్ట్ వాళ్ళ ఇంటికి అంటే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ వాళ్ళ ఇంటికి పోలే. ఒకరోజు బయట ఉండి ఆడ తిరుగుకుంటా, నాది నేను చేసుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత అర్థమవుతుందా? డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి హైదరాబాద్ నుంచి. డాడీస్కి ఎక్కడ టికెట్ బుక్ చేసినావు? అన్నా వైజాగ్ అన్న. వైజాగ్ ఎడిపోయిన తర్వాత నీ దగ్గర ఫోన్ లేదు. ఆమె ఫస్ట్ ఆగరా, నీ దగ్గర ఫోన్ లేదు. ఫోన్ లేదన్నా. కానీ వైజాగ్ లో దిగిందన్న. హేమంత్ గారు ఉంటాడు, వాడు తీసుకునేది. ఆమె వైజాగ్ అంటే వైజాగ్ కాదు, వైజాగ్ సిటీ. ఆమె ఉండేది తగదపల్స్. అంటే వైజాగ్ ఒక 50-30 ఉంటుంది. 1 hour ఎడిపోయింది, దిగేసి ఎడిపోయింది డైరెక్ట్. హేమంత్ గారి దగ్గరికి వెళ్ళండి వైజాగ్ దిగిన. వైజాగ్ తర్వాత హేమంత్ గారిని మాట్లాడిపించి ఒక రోజంతా అక్కడ ఉండి మళ్ళా నాకు ఇట్లా డౌట్ ఏందో చెప్పేస్తాడేమో అన్నకు పరిచయం ఉంది కదా. అసలు నీ దగ్గర ఫోనే లేదు. హేమంత్ అనే పర్సన్ కదా, హేమంత్ అనే పర్సన్ ఆ అబ్బాయి దగ్గరికి ఎట్లా పోయిండు, అబ్బాయి ఒక దగ్గర ఉన్నాడు అని హేమంత్ అనే పర్సన్ కి ఎట్లా తెలిసింది? నేను అదే చెప్పాను. బస్ ఎక్కించిన ఏ టైంకి బస్సు వెళ్తుందో నాకు తెలుసు. వాడిని సేమ్ అదే టైం కల్లా బస్ స్టాండ్కి పోదా, బస్సు ఏదైతే ఆగుతుందో ఎంఏపీ దగ్గర ఆడికి పోదా నన్ను పంపించి అది పిక్ చేసుకుని ఒక రోజు అంటే సాయంత్రం దాకా అక్కడ తిరిగి అప్పుడు నాకు ఫోన్ చేశాడు. నాకు ఎందుకో డౌట్ కొడుతుంది, ఎందుకంటే హేమంత్కి నీకు పరిచయం ఉంది, మనది వచ్చినప్పుడు పరిచయం ఉంది కాబట్టి. సో డౌట్ కొడుతుంది నాగా, మళ్ళీ ఎందుకు నిన్ను తిరుగుతారు, వద్దురా నాగా, వేరే మన ఆమె ఉంది కదా ఆ వయసు. మనకి తప్పని తర్వాత పంపించినావు. ఈయన బాధ చూసినావురా, ఈయన బాధంతా చూసినావు, ఏడ్చిండు కుమ్మిలేడ్చి. ఇప్పుడు మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కాబట్టి తమ్ముళ్ళు ఎట్లా ఉండదు కానీ మీతో అంత బాండింగ్ ఉంది కాబట్టి ఆయన బాధ అర్థం చేసుకుని ఇప్పుడు పంపించినావు. ఆ పిల్ల నీ పక్క రూమే కదా పిల్ల, చెల్లి రోజు తిరుగుతావు కదా, నాతో అన్న తిరుగుతావు కదా, నాతోనే పాంప్లెన్ అని చెప్పి నువ్వే వచ్చినావు. చెప్పే లోపల నేను చెప్దాం అనుకున్నాను, చెప్పే లోపలే చాలా ఈ 5-6 రోజుల నుంచి ఎక్కడెక్కడ తిరుగుతున్నాం, ఏకైసీసీ చెక్ చేస్తున్నాం, ఎక్కడ పిఎస్కి పోయినాం, ఎన్ని ఫోన్లతో మాట్లాడుతున్నాం, ఎక్కడెక్కడ చేస్తున్నాం అని ప్రతిదీ నీకు తెలుసు కదా, ఇచ్చిన ఎవ్రీథింగ్. ఇంత బాధపడుతున్నాం కదా. అంటే నేను చెప్దాం అనుకున్నా, చెప్పే లోపలే మనకు ఆ పోలీసు వాళ్ళు ఫోన్ చేయడం అది చూసి నాకు భయం వేసింది అన్న. ఒకవేళ నా వల్ల ఇదంతా అన్న నేనే పంపించిన అంటే నువ్వు కొడుతో అక్క చెల్లేమో నన్ను అసహించుకుంటా అని నేను ఊహించుకోలేకపోయినా అన్న. ఈయననే వచ్చి నేనే వెళ్ళినా అని చెప్తారా, నువ్వేం బయట పడకు అని ఈయన చెప్తే నేను ఇంకా సైలెంట్గా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే నేను ప్రామిస్ చేసిన, ప్రామిస్ చేస్తాను, నేను ప్రామిస్ని బ్రేక్ చేయలేనన్నా. ఒక మనిషి మిస్ అయితేనే మీరు ఇంత ఏమంటారు, ఇంత టెన్షన్ పడతారు. ఒకళ్ళు చచ్చిపోయి ఉంటే మమ్మీ నేను కొంచెమైనా బాధ పెట్టినా అన్న. మీరు కొన్ని రోజులు బాధపడి కొన్ని రోజులు మీ లైఫ్ మీకు ఉంటాయి, ఆమె లైఫ్ ఆమెకు ఉంటుంది. మనిషిని అట్లా అంటే అన్న ఒక 1 year 2 years సోని గారు గుర్తుకుంటారు, తర్వాత ఓవర్ లైఫ్ అవ్వలేదు. కానీ మమ్మీ లైఫ్ లో బాధపడి ఉంటుంది కదా. మమ్మీ గురించి ఆలోచించి ఉన్నప్పుడు మీ అమ్మ దగ్గరికి పోయింది, ఇంకా బయటికి ఎందుకు పోయినావు? మా తమ్ముడు ఉన్నాడు, అన్ని మా తమ్ముడు బయటికి ఎందుకు వెళ్ళినావు, వైజాగ్ ఎందుకు వెళ్ళినావు? మా ఇంటికాడికి పోయి మళ్ళీ లొల్లి చేయడం, మా ఇంటికాడ బస్సులు నా ఇజ్జత్ పోవడము, మళ్ళా అంత వద్దు నా మమ్మీని నేను అంత అమ్మో వద్దు. చాలా మంది తిడుతున్నారు అన్న కామెంట్లో, ఆడు నా తీసి అది ఇది అని. ఒకవేళ నువ్వు ఎందుకు పంపించినావు, నీకు ఏం అవసరం అది అంటే నేను ఆ టైంలో ఈయనను పంపించకపోయి ఉంటే ఈయన ఏ స్టేజ్లో ఉన్నాడో నాకు తెలుసు. నాగా నువ్వు ఒకవేళ నువ్వు ఇది చేయకపోతే నేను సూసైడ్ చేసుకొని కూడా వెనకాల పోదా ఆ మెంటల్ టెన్షన్. ప్లీజ్ ఎందుకు అంత పిచ్చిలేసిందా నీకేమన్నా? పిచ్చి కాదన్న, సింపుల్ గా అంటిపోయి మాట్లాడితే క్లోజ్ అయిపోయింది మ్యాటర్ అంతే అన్న. అదే గుడ్డలు పడి అయ్యే జరిగే జరుగుతుంది కదా అంతే. సపోజ్ ఒక మాట చెప్తానా, నార్మల్గా చెప్తా. ఇప్పుడు మీరే నేను అంటే నెగిటివ్గా ఆలోచించారు,
ఆలోచన అనేది నెగిటివ్ అయిపోయింది. ఒకసారి సోని మీద నెగిటివ్ అంటే నెగిటివ్ ఆలోచన అయిపోయింది. నెగిటివ్ ఆలోచన. అరే నేను నెగిటివ్ బాధతో మేము ఎదుగుతాం రా నీ గురించి. నేను అట్లా అంటలేను. నీకు అంత ఉంది అదే ఉంది కానీ పాప నేను పోయినప్పుడు ఎతికిరు అంత కష్టపడరా అవి గుర్తులేవా నీకు? నేను అదంటలేను నీతో. ఫస్ట్ నీకు రీజన్ చెప్తున్నా మొత్తం చెప్పేది అదంటలే నీతో. నేను ఇప్పుడు సోని మీద నెగిటివ్ ఆలోచన ఒకటి ఉందన్న. పబ్లిక్ కి కానీ జనుకు కానీ మీకు కానీ ఒక నెగిటివ్ ఆలోచన ఉంది. గుర్తు ఫస్ట్ పాయింట్ చెప్తున్నా. ఇంటికి పోయి మాట్లాడదాని గురించి చెప్తున్నా. నేను ఇంటికి ఎందుకు మాట్లాడు, ఒకవేళ నేను వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడినా వాళ్ళ మమ్మీ నన్ను ముఖం మీద ఆ మాట అంటే ఇదే అంటుంది తీసుకోలేకపోతున్నా. వాళ్ళ మమ్మీ అంటే అన్న ఒక్కటి నువ్వు చెప్పన్నా. ఇప్పుడు నా కన్న తల్లిని అంటే నీ కొడుకుని ఏం పెంచినావు అంటే నా తల్లి ఎంత బాధపడుతుంది అన్న. ఒక్కసారి నువ్వు ఆలోచించన్నా. నీ కొడుకు నువ్వేం పెంచినావు? ఆ బాధను సొల్యూషన్ చేయాలా? నేనేమనిపించానో తెలుసా నా మనసులో అన్న. ఇప్పుడు కూడా చెప్తున్నా, దాంతో ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉంటా. వాళ్ళ మమ్మీ డాడీ పెళ్లి చేసుకొని ఓకేనా నీకు? ఎవరు పెళ్లి చేసుకోని నాకు నమ్మకం వచ్చింది పెళ్లి చేసుకోని చెప్పి. నేను ఇన్ని రోజులు బయటికి పోయినా అన్నయ్యనే నా మనతో ఆలోచించి చెప్పు నెక్స్ట్ మన రేపు బాయ్ ఫ్రెండ్ దాని గురించి నేను ఇప్పుడు ఏం మాట్లాడన్నా. నేను ఇంకోటి మీరు నా గురించి ఎత్తికిరు, నా గురించి అన్నీ చేసిరు, మిమ్మల్ని బాధ పెట్టినా. నేను 100% పెట్టినా. ఇందు కానీ మా మమ్మీని కానీ అందరినీ బాధ పెట్టినా. నా గురించి ఎత్తిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ కూడా చెప్తున్నా. అందరికీ చేతులెత్తి దండం కూడా పెడుతున్నా. నేను ఎక్కడికి వెళ్ళిపోయి నేను పెద్దోని, నాకు ఒక మైండ్ ఉంది ఎడిపోవాలి ఏంటని చెప్పి జస్ట్ కోపంలో వెళ్ళిపోయినా. ఒకవేళ నేను చచ్చిపోయి ఉంటే అందరినీ బాధ పెడుతుండే. ఫస్ట్ కేవలం మా కన్న తల్లి 9 నెలలు నన్ను పోషించిన కన్న తల్లిని బాధ పెడుతుండే. సో ఈ చిన్న చిన్న మాటల వల్ల అందరినీ బాధ పెట్టద్దని చెప్పి కొన్ని రోజులే బాధ పెట్టి దాని తర్వాత మళ్ళీ ఆ బాధను మొత్తం బయటికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ దగ్గరకు వచ్చి హ్యాపీగా ఉందామని చెప్పి నేను ఫిక్స్ అయినా. బట్ లాస్ట్కి వస్తే మీరు అందరు కామెంట్ ఏమని చేస్తారు, సోనానంద్ తీసేసేయండి, నాగానంద్ తీసేసేయండి అంటే నాకు హెల్ప్ చేసిన కూడా మీరు తీసేయమంటారు. సో పబ్లిక్ అందరికీ దండం పెడుతున్నా. నా మీద ఏం నెగిటివ్ అనుకోకండి. ఇప్పుడు నేను తప్పులు చేసిన జీవితం ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు. ఆ తప్పుని మళ్ళీ తీయకుండా ఉండాలంటే మనం పాస్ట్ గురించి ఆలోచించొద్దు, ఫ్యూచర్ గురించి ఆలోచించి మంచి చెప్పరా నాగ ఇదేం చెప్పు మౌనికరా తీసేక నా టీం నుంచి. మేము పబ్లిక్తో నార్మల్గా మాట్లాడుతున్నాం. కూర్చోండి చెప్పమ్మా. నేను నాగని పంపించేద్దాం అనుకుంటున్నా. అన్నా అసలు నువ్వే అన్నాగా పిలిచినావు మమ్మల్ని. ఇప్పుడు నువ్వే ఎట్లా తీసే వెళ్ళిపోమన్నా. మరి నాకు ఒక మాట చెప్పాలి కదా నేను పిలిచినప్పుడు. అవును అటు చేసిన తప్పే. నేను కూడా అన్నా నువ్వు తప్పే చేసినావురా. అది చెప్పడంకుండా వెళ్ళడం అక్కకి అట్లా మోసం చేయడం కూడా నువ్వు తప్పే చేసినావు. నేను ఆల్రెడీ చెప్పిన వాడికి. ఇప్పుడు కూడా నాతో మాట్లాడట్లే అన్న. ఇది ఇప్పుడు కూడా నేను ఎంత బతులు ఆడుతున్నాను నాదే తప్పని. అంటే నాకు ఇప్పుడు నా నోటి నుండి వచ్చే ప్రతి మాట నా మాట కాదు. వాళ్ళ కింద కమెంట్లో అడుగుతున్నారు ఇట్లా చేస్తుండ్రు నా సిచ్యువేషన్. మమ్మల్ని ఇట్లా మోసం చేసిన మా ఎమ్మడితో లేకపోతే ఇంకా మోసం చేసే పరిస్థితి సిచ్యువేషన్ అంటున్నావు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, క్లారిటీ ఇవ్వవా? ఇప్పుడు నీ ప్లేస్ లో నేను ఉన్నా, సోను గారి ప్లేస్ లో మౌని ఉంది, వైషు ప్లేస్ లో ఇంకో అబ్బాయి ఉన్నాడు. నేను అట్లా మౌని వేరే అబ్బాయి వాళ్ళ ఇంట్లోకి పంపిస్తాను, యాక్సెప్ట్ చేస్తావా నన్ను? చెప్పు ఏమంటావు? నేను తప్పు చేస్తా అనుకోవచ్చు అన్న. ఇప్పుడు నా సిచ్యువేషన్ నేనున్న ప్లేస్లో అన్న నాకు తెలిసి అయితే ఎవడు ఉన్నా కూడా అదే చేస్తాను అన్న. చెప్పాలనుకుంటాడు కానీ చెప్పలేని సిచ్యువేషన్ వస్తుంది. అది రేపు పొద్దున్న ఎట్లా వేరే వాడికైనా సరే ఇప్పుడు నేను ఇట్లా వేరే ప్రామిస్ చేసి మా మీద ఇన్సిడెంట్ అట్లా ఎందుకు చేస్తా అన్న. ఇప్పుడు ఈయన ఎట్లా అన్నాను నేను నా ఏమన్నా అయితే నేను రా బాధ ఏమంటారు నేను చెప్పుకుంటా, నేను జున్నుకు నేను చూసుకుంటా, నేను చెప్పుకుంటారా కానీ నాకు ఇక్కడ ఉంటే నాకు మెంటల్ వచ్చేసి ఏదో చేసుకుంటా. కొన్ని మనం వీడియోలో కూడా కొన్ని పెట్టాం. సో నాన్న ఒక్కొక్కసారి బీచీసీ ఇట్లా చేతులు కొట్టేసుకుంటారు కోపంలో. మనం పెట్టలే కదా. అట్లా అదే నాకు భయం వేసింది. డైరెక్ట్ ఏమైనా వేసుకుంటాడేమో, ఒకసారి బీచీసీ అట్లా కొట్టుకుంటూ నాకు అదే భయం వేసి మనసులో అదేమో మళ్ళీ ఏమైనా వేస్తాడేమో అని కోపం నాకు భయం వేసి అప్పటికప్పుడు పంపించిన అన్న. ఒకవేళ అదే రోజు నేను పంపించకపోయి ఉంటే దేవుడు నేను అనకూడదు కానీ ఏదైనా జరుగుంటే మనం ఇట్లా కూర్చొని మాట్లాడమన్నా. అది కరెక్టే, నువ్వు చేసింది మంచి పనే. కాకపోతే ఏంటంటే ఒక్క మాట మాకు చెప్పిన ఇక్కడ మేము బాధపడకుండా తప్పే అన్న. నీకని చెప్పాలి మాట టైం వేస్ట్ చేయకుండా పిల్లలు నచ్చ చెప్పుకుంటాడు కదా ఇంట్లో. అది నా తప్పే, నీకు కూడా చెప్పు ఉండాల్సింది. దానికి నేను సారీ అన్న, మళ్ళీ చెప్తున్నా. కానీ నేను ప్రామిస్ బ్రేక్ చేయలేదన్న. నా వీక్నెస్ అదన్న. చెప్పు నేను చేసిన కరెక్టా? వీడు
చేసిన తప్పే అని నేను అప్పటికి చెప్పినా, నువ్వు చేసిన తప్పే అని. ఇప్పుడు ఈ టీం నుంచి వెళ్ళిపో అంటే ఇప్పుడు ఏం చేయగలం అన్నా? నిన్ను నమ్ముకునే కదా మేము. నేను పంపిస్తా అంటాను, నేను నాగా పంపించేస్తా అంటున్నాను. నిన్ను పంపను, జున్ను పంపను. మరి ఈడ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అన్న? అడుగు మరి ఎక్కడికి వెళ్ళి ఉంటావు. నా సిచ్యువేషన్ ఆలోచించి మాట్లాడన్నా. నేను కూడా మళ్ళీ చెప్తున్నా, సారీ చెప్తున్నా, అందరినీ బాధ అయిపోయిందన్న. ఇంకా దీని గురించి అరే ప్రతి ఒక్కరికి ఒక సిచ్యువేషన్ ప్రతిసారి చేయడం, సారీ చెప్పడం, ప్రతిసారి చేయడం, సారీ చెప్పడం. ఇట్లా వెళ్ళిపోతే సొల్యూషన్స్ రావు. సరే ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయేదానికి ఒక సొల్యూషన్ వచ్చిందా చెప్పు. ఆ సొల్యూషన్ ఏంటో చెప్పు, మరి మేము కూడా వింటాం. వచ్చింది. సరే ఆగ్రా చెప్పు మరి. అవన్నది. ఈ అమ్మాయి పంచాయతీ ఏంది? అమ్మాయి వచ్చింది. ఏం చేద్దాం? మళ్ళీ చెప్తున్నా, అమ్మాయి ఏమి నాకు సరేరా, నీకు మంచి జస్ట్ ఫ్రెండే. నేను ఒప్పుకుంటున్నా. ఇగో ఈ అమ్మాయికి సంబంధం లేదు, అమ్మాయి జస్ట్ ఫ్రెండే. ఓకే, అంతా ఓకే, బాగా నీ ఫ్రెండే. నేను యాక్సెప్ట్ చేస్తే చూస్తా ఏం వీడియోలో ఈ అమ్మాయిని. ఓకేనా? ఎంకరేజ్ చేసాను కూడా అమ్మాయి గురించి ఏంటనేది. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేద్దాం? ఏంటమ్మా పోతావా? అంటే యాక్చువల్లీ అన్న నేను కూడా చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా అయితే నాకు ఈ టీంలో మీతో పాటు కలిసి వీడియోస్ చేయాలని ఉంది. యాక్చువల్లీ నాకు జిను అక్క అన్నా సరే, సోను అన్నా సరే, ఇద్దరు వీడియోస్ నేను ముందు నుంచే చూస్తున్నాను. సో వాళ్ళ మీద నాకు రెస్పెక్ట్ ఉంది. సో నాకు వెళ్ళాలని లేదు టీం నుంచి వీడియోస్ మీరు సపోర్ట్ చేస్తారని నేను ఓకే. ఈ ప్రెసెంట్ ఇప్పటికైతే తెలిపో. ఒక టైం వచ్చినప్పుడు నేనే పిలుస్తాను మన రిక్వైర్మెంట్ ఉంటే. ప్రెసెంట్ అయితే ఏ రిక్వైర్మెంట్ అయితే లేదు టీంలో అమ్మాయిలకి. నీ బాధ ఏంద్రా? బాధ ఏందన్న? బాధ అదే. ఏం మాట ఇచ్చారా మీ ఇద్దరు అమ్మాయికి? అసలు నాకు చెప్పు ఫస్ట్. మళ్ళీ ఆ పిల్ల చెప్పింది కదా అంటే మాట ఇవ్వడం. ఆమెకి ఇంట్రెస్ట్ ఉందంటన్న. సో మిమ్మల్ని అడగమంది, మేము అడుగుతామని చెప్పినాం. అడుగుతా అని చెప్పిరా, లేకపోతే నువ్వు వచ్చే అమ్మాయికి అని చెప్పిరా? అంటే యాక్చువల్గా మీతో ఫోన్ మాట్లాడినప్పుడు చెప్పాం కదా అన్న, ఇలా రమ్మన్నారు కదా. సో ఆ టైంలో రావాల్సి వచ్చింది. అవును, మొత్తం లగేజ్ అంతా చదువుకొని వచ్చినావు. జస్ట్ తీసుకొచ్చి అప్పైపోయి వెళ్ళిపోమని చెప్పినా కానీ నువ్వు వచ్చిన తర్వాత నీకు ఏం చెప్పినా, సరే అమ్మ థ్యాంక్ యూ సో మచ్, తీసుకొచ్చేసి వాడు వదిలేసి వెళ్ళిపోమని అని చెప్పింది. నువ్వు ఇప్పుడు వచ్చిన తర్వాత నేను పోను నేనే ఉంటా అంటే ఎట్లా? ఒక ఆడపిల్లవు కదా నువ్వు. మొగైతే ఏమైనా తింటాడేమంటాడు, ఎక్కడైనా తిరుగుతాడు, కానీ అట్లా కాదు కదా. కావాలంటే ఒకసారి మా పేరెంట్స్తో కూడా మాట్లాడాడు నాన్న. నాకు అంటే నేను కూడా మంచి సక్సెస్ కోసం చూస్తున్నాను. నాకు సపోర్ట్ కావాలి మీ నుంచి. రేగా ఏం మాట్లాడాను, ఈ వీడియోకి ఏం చేస్తున్నా, నేను క్వశ్చన్స్కి నేను ఏమేమి ప్రిపేర్ వచ్చానో అది మాట్లాడకుండా మీతో సోదంతో మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇలా మాట్లాడుతున్నాయి మీరు. నేను వేసే క్వశ్చన్కి మీరు ఇచ్చే ఆన్సర్కి సంబంధం లేకుండా ఉంది. నాతో అయినంత వరకు చేసినారు. అసలు మీరు నిన్న పోయి మీ మమ్మీతో కూడా మాట్లాడినా, మీ అమ్మకి అప్పుడు చెప్పినా, అన్నీ చేసినా, మీకు చేయాల్సింది చేసినా. ఇంకో మాట కూడా చెప్పిన, నీకు జున్వంటి వాడు పోదాం, అందంగా చూద్దాం, మాట్లాడదాం, అట్లా కూడా చెప్పిన. నా చేతుల్లో ఏం లేదు, పబ్లిక్ వదిలేస్తున్నా. వాళ్ళు ఏదంటే అది మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటారా, ఇంకేం చేస్తారా మీ ఇష్టం. నా చేతుల్లో ఏం లేదు. ఎందుకంటే మనం బతికేది వాళ్ళ కోసమే. నేను గత 5 సంవత్సరాల నుంచి ఈరోజు ఇట్లా నిల్చున్నామంటే నాకు ఏ జాబ్ లేదు, నేనేం చదువుకోలేదు పెద్దగా. నేను చదివిన బీటెక్ దీనికి పనికిరాదు. నాకు ఆ స్టడీ అయితే నాకు పనికి వచ్చింది యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఒకటే. ఆ యూట్యూబ్ మీద ఈరోజు నా ఫ్యామిలీ మంచి చూసుకుంటున్నా, మిమ్మల్ని కూడా మంచి చూసుకుంటున్నా. నాకు అదే ఇంపార్టెంట్ కాబట్టి మీకే వదిలేస్తున్నా. వాళ్ళని ఎప్పటి నుంచో చూస్తున్నారు, నేను స్టార్ట్ చేసేటప్పటి నుంచి అదే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళు ఏదంటే నాకు అదే, మీరు ఉండాలా పోవాలనేది మీరు వాళ్ళతోనే మాట్లాడండి. మీ ప్రాబ్లం ఉన్నా నాకు జస్ట్ 1 minute పబ్లిక్కి చెప్పి క్లోజ్ చేసేసి అంతే. అయిపోయిన తప్పుడు మళ్ళీ చేయను. సోను మంచిగా ఉంటా, వీడియోలు మంచిగా చేసుకుంటా. సారీ అందరికీ నేను చేసిన. ఇంకెప్పుడు నా జీవితంలో ఎవరితో నెగిటివ్ ఉండా, ఎవరికి మైండ్లో నెగిటివ్గా తెప్పియా. సారీ మమ్మీ, సారీ శ్రీ అన్న, అందరికీ సారీ. నా సబ్స్క్రైబర్స్ అందరికీ సారీ. చెప్పురా. నేను చేసిన తప్పు ఏంటంటే ఎవరికి చెప్పకుండా అన్నని ఆ సిచ్యువేషన్లో పంపించడం నా తప్పే. కానీ ఒకసారి ఆలోచిస్తున్నారు అందరూ, నా సైడ్ కూడా ఒక్కసారి ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. సో నేను ఒకవేళ ఇప్పటికీ నేను చేసిన తప్ప అనుకుంటున్నాను చాలామంది. నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నన్ను పిలిచింది శ్రీయాన్న టీంలోకి. సో శ్రీయాన్నకైనా నేను చెప్పాల్సింది. సో నేను చేసిన తప్పే అనుకుంటున్నాను. సో అందరికీ సారీ. శ్రీయాన్న నీకు కూడా సారీ, చెల్లి నీకు కూడా సారీ. నేను మళ్ళీ ఇది రిపీట్ చేయను. ఏదున్నా ఎవరికి మాటిగా నీకు అందించి ప్రామిస్ చేయను. ఈరోజు నేను చెప్తున్నాను, ఎవరికి ప్రామిస్ చేయను. ఏదున్నా ఫస్ట్ నీకు చెప్తానా అని ఇట్లా అవుతుందని. ఇంకోసారి ఇది రిపీట్ చేయను అని అడుగుతున్నా.
సారీ, మళ్ళీ మంచిగా వీడియోలు చేసుకుంటా. సో గైస్ సారీ, నా వల్ల మీరు ఇంత సఫర్ అయ్యారు చాలామంది. సోనాన్ని ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అన్నాడు, కానీ నాకు తెలిసినా కూడా చెప్పలేనందుకు నన్ను క్షమించుతారు అనుకుంటున్నా. సో రైస్ మీ చేతులకు వదిలేస్తున్నా. నాకు నేను ప్రతి వీడియో కమెంట్కి రిప్లై ఇస్తున్నా. మళ్ళీ ఈ వీడియోకి ఇంకా ఎక్స్పెషల్గా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్కి నేను రిప్లై ఇస్తా. వీళ్ళు ముగ్గురు ఎస్ఆర్ టీంలో ఉండాలా ఉండొద్దా మీకే వదిలేస్తున్నా. ఒకవేళ మీరు ఉండని అంటే ఉన్నా అంటే ఉండనిస్తా, లేదు పంపించేస్తా. ఇదే ఫైనల్, ఇదే ఫిక్స్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ.